మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం కళలు చూపించినావు. ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నారు? మేము మాట్లాడాలంటే వాళ్ళకంటే నోరెక్కుంది. కానీ మా పార్టీ ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇవాళ 64 గెలిచినాం, 10 సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం, 300 ఓట్లతో కూడా ఓడిపోయినాం చేవెళ్ళ. ఇవాళ మంచి పనులు చేస్తాం, వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన గెలుస్తాం, పార్లమెంట్లో 13-14 సీట్లు గెలుస్తాం. టీఆర్ఎస్ పార్టీకి ఛాన్సే లేదు. రెండోది ఒకటే చెప్తున్నా, తొందరపడకుని 47వ రోజు మా గవర్నమెంట్ 47 రోజుల కింద అంటే 120 ఏళ్ళు మీ దరిద్ర పాలన ఎట్లా భరించారు? 4 కోట్ల మంది. అందుకని ప్రజలకు చెప్తున్నా, ఇలాంటి పార్టీకి ఎక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి ప్రజలారా. కాంగ్రెస్ పార్టీ 32 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు, ఆ రోజు 32 లక్షల ఇల్లు కట్టాం. ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు 2004లో 1,00,000 అంటే ఇవాళ 10 లక్షలతో సమానం. నువ్వు ఒక్క ఇల్లు కట్టని సన్నాసివి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తావా? 100 కాదు, మాకు ఓపిక ఉంటే 200 అడుగుల లోతు. వాడు దోచుకున్న దోపిడికి 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా మేడిగడ్డ పిల్లలు కూలిపోతే 3 ఏళ్ళకే 70 ఏళ్ళ కింద సాగర్ కింద ఒక లైన్ సిమెంట్ మరకు కూడా గిద్దపడలేదు. అలాంటి ప్రాజెక్టు కంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి వాళ్ళ దగ్గర మాటలు లేక నా డౌట్ ఏంటంటే, కేటీఆర్, కేసీఆర్, హరీష్, సంతోష్, సరే పెద్ద మనిషి అంటే కాలిరి హాస్పిటల్ ఇంట్లో వండుకున్నాడు. ఈ 3-4 ఎప్పుడు ఏమవుతుందా, ఎప్పుడు మెంటల్ హాస్పిటల్ పోతారా మాకు కూడా డౌట్ ఉంది. దానికంటే హాస్పిటల్ మెంటల్గా జాయిన్ కాకముందే మంచి ఫిజిషియన్ చూపించుకొని యశోదలో జాయిన్ కండి. అన్నీ చెప్పినా టీఆర్ఎస్ పార్టీని చీలిపోతే నేనలే కాదు, టీఆర్ఎస్ పార్టీని నేను చీలిపోతానులే. మొదటి సమావేశాల ముందు రోజు అసెంబ్లీ లాబీలో ఈ చిల్లర మేనేజ్మెంట్ కోటాలు వచ్చిన కేటీఆర్ కానీ హరీష్ గారు కానీ ఒక తప్పుడు మాట మాట్లాడాడు. 64 సీట్లతో ఒక్కొక్క సీటు 70,000 మెజార్టీతో గెలిస్తే మీరు దోచుకున్న డబ్బుతో కొన్ని సీట్లు గెలిచాను. మాకు సమయం లేక టికెట్లు ఆలస్యమై మేము 80 అనుకుంటే తక్కువ వచ్చినాయి. కానీ మేము మంచి పనులు చేసి మనసారి 100 గెలుస్తాం. కానీ ఈ తప్పుడు ఎమ్మెల్యేలని, ఎంపీలని, సర్పంచులు కొనే అలవాటు ఉన్న ఈ దరిద్ర పార్టీ నాయకులు 6 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అందుకు నేను చెప్పిన, మేమే ఆ పద్ధతిలో పోవాలంటే ఇప్పటికే ఆ పార్టీలో కేటీఆర్, హరీష్ తప్ప ఎవరు ఉండకపోతుంది అని మేము చేయం. మంచి పనులు చేస్తాం, 100 సీట్లు గెలిపించుకుంటాం. కోవర్ట్ ఆపరేషన్ ఏం లేదు, కోవర్ట్ కాదు. అందులో కడుపులో కత్తులు పెట్టుకొని హరీష్, సంతోష్, కేటీఆర్ ఎప్పుడే ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎప్పుడు పొడుచుకుంటారో అర్థమవుతలేదు మాకు. అన్ని కోటలు అండం ఉన్నాయి. మా దాన్ని అందరం మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక టీం లీడర్గా, టీం మెంబర్తో కష్టపడి పనిచేస్తున్నాం. మేనిఫెస్టో ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నాడా? ఇవాళ మేము ఇలా 47వ రోజే మేనిఫెస్టో మీద 3 గంటలు రివ్యూ చేసుకున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు టికెట్ల గురించి ఎందుకు